ఫోన్ ట్యాపింగ్ ఈ అంశం మీకు గుర్తుండే ఉంటుంది. గత 10 సంవత్సరాల పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారు. సో వాళ్ళ నుంచి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ నిర్వాకానికి మొత్తం కీలక పాత్ర పోషించారు. రాజకీయ ప్రమేయం కూడా ఉంది. గత ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ప్రమేయం కూడా ఉందనేది కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఏకంగా అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును కూడా తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, పలుమార్లు విచారించింది. రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం విచారణ జరిపింది. అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరొకసారి మరో సిట్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటైంది. సిట్లో 9 మంది అధికారులు ఉన్నారు. సిపి సజ్జనార్తో పాటుగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, సిద్దిపేట సిపి విజయ్ కుమార్ అండ్ మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డితో పాటుగా రవీందర్, వెంకటగిరి, కేఎస్ రావు, శ్రీధర్, నాగేందర్ రావు నేతృత్వంలో ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ యొక్క కీలకమైనటువంటి లక్ష్యం, దీంట్లో రాజకీయ ప్రమేయం ఏమి ఉంది?